ఇంటికో చెట్టు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. పర్యావరణ పరిరక్షణకు చెట్లు పెంచడం ఒక్కటే పరిష్కారమని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మోర్ల సుప్రజా మురళి గారు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని పెద్దూరులో గర్ల్స్ హైస్కూల్ నందు నిర్వహించినటువంటి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడు పరిశుద్ధతతో భాగస్వామ్యం కావాలని చైర్పర్సన్గా తెలియజేశారు. ప్రతిరోజు శుభ్రంగా ఉండాలని, స్నానం చేయడం, శుభ్రమైన బట్టలు ధరించడం ఎంతో అవసరమని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలియజేశారు. పచ్చదనం, పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా పచ్చదనం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో చెట్లు నాటారు. అనంతరం పచ్చదనం పెంచడంతో పాటు బుచ్చిరెడ్డిపాలెం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరుతూ ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి గారు మాట్లాడుతూ ఇంటికో చెట్టు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. కలుషితమైన వాతావరణంలో నుంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించాలంటే చెట్లు నాటి పచ్చదనం పెంచడమే ఏకైక పరిష్కారం అన్నారు. ఇళ్లలోని చెత్తా చెదారాలు, ఇతర వ్యర్థ పదార్థాలను వీధుల్లో, కాల్వలో వేసి అపరిశుభ్రంగా మార్చవద్దని ఆమె స్కూల్ విద్యార్థులకు హితవు పలికారు. కాలువల్లో చెత్త చెదారాలు వేయడం ద్వారా మురుగునీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి దోమలు పెరిగేందుకు దోహదం చేస్తుందన్నారు. తద్వారా ప్రజలు డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాల బాధపడుతున్నారని తెలిపారు. ఇళ్లలోని వ్యర్థ పదార్థాలను డస్ట్బిన్లో వేసి పారిశుద్ధ కార్మికులతో సహకరించాలని ఆమె కోరారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని కూడా పూర్తిగా తగ్గించాలని సూచించారు. అనంతరం ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి బాలకృష్ణ, వైస్ చైర్మన్ ఎరుకుట్లపల్లి శివకుమార్ రెడ్డి, కౌన్సిలర్లు కత్తి శ్రీదేవి, తాళ్ల వైష్ణవి, గర్ల్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్ సుజాత, అర్బన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మనోజ్, ఏఈ వెంకటేష్, పూజిత, మెప్మా సిఓ నర్మదా, ఏఎన్ఎం పద్మ, మెప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నేటి పిల్లలే రేపు మీరు ఐఏఎస్, ఐపీఎస్, మున్సిపల్ కమిషనర్స్, డాక్టర్లు, ఇంజనీర్లు అంతా మీ చేతుల్లో ఉంది, మీ టీచర్స్ చేతిలో ఉంది. ఈరోజు మీరు చిన్నపిల్లలుగా ఉన్నారు. రేపు పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపేదానికి ఇది ఒక బేసిక్ మెట్టు లాంటిది. ఈ స్కూల్ గురించి విన్నాను. ప్రత్యేకంగా ఈ స్కూలు ప్రిన్సిపల్ గారికి మరియు ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి ఈ స్కూల్ చాలా అన్ని ఎక్కువ పాస్ పర్సంటేజు మరి ఇతర దాంట్లో కూడా చాలా ముందుందని విన్నాను. కాబట్టి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరియు టీచింగ్ స్టాఫ్కి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత మంచి స్టూడెంట్స్ తయారు చేయడం చాలా శుభపరిమాణం. ముఖ్యంగా ఈ ప్రతి మూడో శనివారం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛంద స్వర్ణంలో భాగంగా సాహస ప్రోగ్రాంలో భాగంగా ప్రతి మూడో శనివారం ఈ శానిటేషన్ మీద, వ్యక్తిగత పరిశుభ్రత మరియు మన పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన చెప్పి తెలియపరచడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గర్ల్స్ హై స్కూల్లో అందరు గర్ల్స్ మేడం వెరీ గుడ్, చక్కగా ఉన్నారు అమ్మాయిలు అందరూ, చాలా బాగా డిసిప్లిన్గా ఉన్నారు. వెరీ గుడ్. నేను ఈ మధ్యకాలం ఇంత డిసిప్లిన్ ఎక్కడా చూడాలి, కొంచెం అడుగులు కేకలు ఉంటాయి. కానీ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కి, ఈ స్కూల్ హెచ్ఎం మేడం గారికి, టీచర్స్కి మరియు పిల్లలకి అందరికీ నా నమస్కారాలు. పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దివస్ కార్యక్రమంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని బుచ్చిరెడ్డిపాలెంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీరందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా బాగా చదువుకొని మీ స్కూల్కి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ప్రతిరోజు కూడా
శుభ్రంగా ఉండాలి. మీ చేతికి ఉన్నటువంటి గోళ్ళు నీట్గా కట్ చేసుకోండి. హ్యాండ్ వాష్ నీట్గా చేసుకోండి. మన ఆరోగ్యాన్ని మనం నీట్గా కాపాడుకోవాలి. అదేవిధంగా మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోండి. మీ పక్కన మీ ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులకి మీరు చెప్పండి, నీట్గా ఉండాలి, చక్కగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అని. మనం శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి తడి చెత్త పొడి చెత్త ఎక్కడంటే అక్కడ వేయకుండా డస్ట్బిన్లో వేసి, వెహికల్స్ వస్తాయి కదా, మున్సిపల్ వెహికల్స్, వాటికి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అదే ఆ చెత్త మనం అక్కడ కాలువల్లోనూ అలా వేస్తామంటే దోమలు అవన్నీ వాళ్తాయి, అవి మళ్ళీ కుడతాయి, మళ్ళీ మనం అనారోగ్యంగా ఆరోగ్యం పాడవుతుంది. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి. అదేవిధంగా మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో మన ఇంటి ముందు ఒక చెట్టు కూడా నాటమని చెప్పండి. చెట్టు నాటడం వల్ల మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది, మంచి గాలి వస్తుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా బాగుంటారు, మంచి ఆరోగ్యంగా ఉంటారు, మంచి గాలి తీసుకొని బాగుంటారు. మీకు తెలియని వాళ్ళందరికీ చెప్పండి, ఓకేనా? మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి, మీ బంధువులకి, ఇంట్లో వాళ్ళకి. అదేవిధంగా ప్లాస్టిక్ని పూర్తిగా దూరంగా ఉంచండి. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్, అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్లాస్టిక్ని పూర్తిగా నిర్ధారించాలని కోరుకుంటున్నాను. అది కూరగాయలకి ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు మీ అమ్మ వాళ్ళని గుడ్డ సంచులు తీసుకెళ్ళమని చెప్పండి. పిల్లలు మనం చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు, పెద్దవాళ్ళు. అదే అందరికీ కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం మేడం గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.